హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేనైతే బొమ్మడీల కర్రీ అయితే చేస్తున్నా. సొరకాయలో బొమ్మడీలు వేస్తున్నా అనమాట. నేనైతే ఇట్లా చేస్తా, మీరు ఎలా చేస్తారో కూడా చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ అయితే కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ పోసుకొని జీరా వేసుకున్న, ఆనియన్స్ మిర్చి వేసుకున్నాను. అవి మంచిగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అయితే కొంచెం వేసేసుకుందాము. నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నన్నైతే ఫాలో చేయండి. ఆనియన్స్ అల్లం పేస్ట్ అన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడైతే సొరకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. లేత సొరకాయ అన్నమాట, నాటు సొరకాయ, త్వరగా మగ్గిపోతుంది ఇది. తిన్నరా లేదా, ఏం కర్రీ చేసుకున్నారు, కామెంట్ అయితే చేసేయండి. సొరకాయలో బొమ్మిడీలు అన్నమాట, సొరకాయ బొమ్మిడీల కర్రీ. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి సొరకాయ పీసెస్. మంచిగా కలిపేసుకోవాలి. మనం కలుపుకునే దాన్ని బట్టే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. బొమ్మిడీలు చూడండి, మొత్తం కట్ చేసుకొని తోక మొత్తం కట్ చేసుకొని వాష్ చేసుకుంటున్నా. అంటే వాటిని ఫస్ట్ కట్ చేసుకొని డ్రై అయ్యేలా కొంచెం వేయించుకోవాలి. ఆయిల్ వేసే అవసరం లేదు, లైట్గా వేయించుకొని తర్వాత కడిగేసుకోవాలన్నమాట ఆ ముక్కల్ని. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. మంచిగా సిమ్లో ఉడకబెట్టుకుంటే టేస్ట్ ఉంటుంది. హడావిడిగా మంట ఎక్కువ పెట్టి ఉడకబెడితే మాత్రం టేస్ట్ అనిపించదు, కింద మొత్తం మాడిపోతుంది. ఇప్పుడు టమాటా పీసెస్ వేసుకుందాం. ఒక 2 పెద్ద సైజు అన్నమాట. ఇప్పుడు బొమ్మిడీలు పీసెస్ కూడా వేసేసుకుందాం. బొమ్మిడీలు మేమైతే కడ్డీలు అంటాం ఫ్రెండ్స్, బొమ్మిడీలని. మంచిగా కలిపేసుకోవాలి. కర్రీ అయితే కంప్లీట్ కావచ్చినట్లే ఫ్రెండ్స్. నేనైతే మిర్చి ఎక్కువ వేస్తాను కదా, కారం చాలా తక్కువ మేము వేయడం. మిర్చి ఎక్కువ వేసినా అందులో మిర్చి మంటున్నాయి. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.